అందరికీ నమస్తే అండి. ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారు మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఈ రోజున ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో వీటిని అమలుపరచడానికి చాలా కష్టం వేస్తుంది, భయం వేస్తుంది అని బహిరంగంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. సో ఈ యొక్క మాటతోటి రాష్ట్ర ప్రజలంతా కూడా కొంచెం కంగారు పడుతూ ఉన్నారు. అసలు ఇప్పటికే అమ్మఒడి వేస్తారా అంటే కూటమి ప్రభుత్వం దాని పేరు మార్చి తల్లికి వందనం అని చెప్పి పేరుతో పిలుస్తున్నారు. ఈ తల్లికి వందనం అనే స్కీము అసలు అమలు అవుతుందా లేదా, జరుగుతుందా లేదని ప్రతి ఒక్కళ్ళు కూడా చర్చనీయాంశంగా మారినటువంటి అంశం తల్లికి వందనం. అదే గత ప్రభుత్వం అమ్మఒడి. సో ఇప్పుడు తల్లికి వందనం స్కీము ఎంతవరకు అమలు చేస్తారనేది కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఇచ్చినటువంటి హామీ కరెక్ట్గా ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే ప్రతి ఒక్క విద్యార్థి ఒకే ఒక విద్యార్థికి ఎంతమంది ఉన్నా కూడా ఒక విద్యార్థికి మాత్రం 15,000 నేను ఇస్తానన్నారు. అనుకున్న రీతిగా తల్లుల జాబితాల్లోకి తల్లుల ఖాతాల్లోకి 15,000 రూపాయలు అకౌంట్ కొట్టడం జరిగింది. సో దీంతో మాట తప్పని వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి ప్రజలందరి మనసుల్లో చేరువయ్యారు. సో అనుకున్న ప్రకారం చేస్తున్నాడు. మరి కూటమి కూడా అదే విధంగా ఖచ్చితంగా మేము చేస్తాము, మాకు ఒక సపరేట్ ప్లాన్ ఉంది, ఆర్థికంగా మేము చేయడానికి దానికి సంబంధించినటువంటి ఎక్సైజ్ అంతా మేము చేసాం, ఖచ్చితంగా సూపర్ 6 పథకాలను మేము అమలు చేస్తామని చెప్పినటువంటివి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మారుస్తుందా, మాట మార్చే దిశగా మాట్లాడుతున్నారా, లేదా చేయటానికి భయం వేస్తుందా అనే మాటలో మనం ఒకసారి ఆలోచిస్తే స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ఈరోజు ఆ మీడియా ముఖంగా అసెంబ్లీ సాక్షిగా సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో భయాందోళన కలిగిస్తుంది, చాలా భయంగా ఉందని మాటలు ఉన్నాం. సో దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా అమ్మఒడి ఈ సంవత్సరానికి తల్లుల ఖాతాల్లోకి పడే అవకాశం అయితే లేదనేది క్లియర్గా అర్థమవుతుంది. అంతేకాదు ఇటీవల జరిగినటువంటి ఒక సమావేశంలో కూడా నారా లోకేష్ గారు మాట్లాడుతూ అమ్మఒడి ఈ సంవత్సరానికి ఉన్నటువంటి ఆర్థిక బడ్జెట్ లోటుపాటులను బట్టి తల్లికి వందనం అనే ప్రోగ్రాన్ని క్యాన్సిల్ చేయాల్సి వస్తుందేమో, నెక్స్ట్ ఇయర్కి కలిపి 2 సంవత్సరాలకి కలిపి ఒకేసారిగా ఇవ్వడానికి అవకాశం ఉంది అని అంటున్నారు. అదేవిధంగా డేటా అనేది కరెక్ట్గా లేదు అని చెప్పి అంటున్నారు. దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో డేటా అనేది సచివాలయాల్లో క్లియర్గా ఉంది, ఆ డేటా అనేది చాలా క్లియర్గా ఉంది, ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి కూటమి ప్రభుత్వం అలా మాట్లాడుతుందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక పక్క సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు ఈ విషయం మీద. సో మరి కూటమి ఎంతవరకు అమ్మఒడికి తల్లికి వందనం ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తుంది అనేది మాత్రం ఇప్పుడు ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. మరి ఇలాంటి చర్చా వేదికని ఆపేయడానికి కూటమి ప్రభుత్వం నిజంగా తల్లికి వందనం పథకాన్ని తల్లిని గౌరవిస్తూ విద్యార్థులను గౌరవిస్తూ ఎంతవరకు చేయగలరనేది ఇప్పుడు కూటమి ముందు అన్నటువంటి పెద్ద సవాల్. సో ఒక్క విద్యార్థికే ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కష్టాలు పడ్డారనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ సూపర్ 6 మేనిఫెస్టోలో ఒకరు కాదు, 2 3 ఎంతమంది పిల్లలుంటే అంతమందికి చదువుకునే పిల్లలకి ఖచ్చితంగా తల్లికి వందనం పేరు కింద తల్లుల ఖాతాల్లోకి 15,000 కాడకి జమ చేస్తామంటూ చంద్రబాబు నాయుడు గారు నాటి ప్రచారంలో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ప్రజలకు బాహాటంగా చెప్పడం కూడా జరిగింది. కానీ అది ఎంతవరకు స్లో అయిపోయింది. అంతేకాదు మిగతా పథకాలతో కూడా పోలిస్తే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాల్లో ఇంతవరకు 2 నెలలు అవుతున్నా కూడా ఏమీ కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు. దీనికంటే జగన్మోహన్ రెడ్డి బెటర్ కదా అన్న కోణంలోకి ప్రజలు వెళ్ళబోతున్నారు. ఇప్పుడు ఆ విషయాన్ని కూటమి నాయకులు ఏం చేస్తారు, దానికి భిన్నంగా ప్రజల్ని తమ వైపు తిప్పుకునే విధంగా అడుగులు వేస్తారా, లేదా తమకంటే జగన్మోహన్ రెడ్డి బెటర్ అనేది నిరూపించుకుంటారా ఏంటి అనేది మాత్రం కొంచెం ప్రశ్నార్థకంగానే ఉంది. సో ఇక మనం రాష్ట్ర పరిస్థితికి వస్తే డేటా మొత్తం కూడా సచివాలయాల్లో ఉంది, కానీ ఇవ్వటానికి సంకోచించి కేవలం అమరావతిని పోలవరాన్ని డెవలప్ చేయడానికి ఇవన్నీ పెట్టుకోవడానికి, లేకపోతే సామాన్య ప్రజలకి డబ్బులు ఇచ్చే ఆలోచనలు లేరు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి కొన్ని వర్గాలు అంటే వైఎస్ఆర్సీపీ సంబంధించిన వాళ్ళైతే మాట్లాడుతూ ఉన్నారు. సో మరి చంద్రబాబు నాయుడు గారు అంత అపారమైనటువంటి అనుభవం ఉండి 4 సార్లు ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి సమయంలో
మరి ఇలాంటి వాదుతోటి ఆయన మిగిలిపోతారా? నిజంగా ప్రజల్లోకి తల్లికి వందనం తీసుకెళ్ళేసి గౌరవించి ఆ పేద ప్రజలను, పేద విద్యార్థుల్ని ఆదుకునే దిశగా అడుగులు వేస్తారనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది.